హాయ్ సినీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా వరల్డ్. ఈరోజు అఖండ 2 మూవీ ఎలా ఉంది నాకు అనేది ఈ వీడియోలో చూద్దాం. మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు నా నుంచి చిన్న రిక్వెస్ట్. మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సినిమా వరల్డ్ అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని సెలెక్ట్ చేసుకోండి. దీనివల్ల మన ఛానల్ నుంచి వచ్చే మూవీ అండ్ ట్రైలర్ రివ్యూస్ని, మూవీ సజెషన్స్ని, మూవీ న్యూస్ని మిస్ అవ్వరు మీరు. ఇంకా అఖండ 2 మూవీ గురించి చెప్పాలి అంటే ట్రైలర్ అండ్ టీజర్ చూసిన తర్వాత నాకు అర్థమైపోయింది ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా లోగా పెట్టుకోవాలి అని. ఈరోజు చాలా లో ఎక్స్పెక్టేషన్స్తోనే నేను మూవీకి వెళ్ళి థియేటర్లో కూర్చున్నా. ఇంకా మూవీ స్టార్ట్ అయిన వెంటనే అర్థమైపోయింది నాకు మూవీ ఏ డైరెక్షన్లో వెళ్తుంది అని. ఫస్ట్ సీన్ నుంచి క్లైమాక్స్ ఎండింగ్ వరకు ఒక్కొక్క సీను ఒక్కొక్క డైమండ్ అంతే. బోయపాటి గారు ఈసారి నా ఎక్స్పెక్టేషన్స్ని ఫుల్గా రీచ్ అయ్యారు. ఎలా అంటే సినిమా చూస్తున్నంతసేపు నాకు తలనొప్పి తెప్పించడంలో. ఇంత లో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళినా మరీ అఖండ 2 ఇంత దారుణంగా ఉంటుంది అని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు అఖండ ఫస్ట్ పార్ట్ కూడా ఓకేగానే అనిపించింది. సెకండ్ పార్ట్ అయితే మాత్రం నాకు రక్త కన్నీరు తెప్పించింది. బోయపాటి గారికి ఒక రిక్వెస్ట్ నా నుంచి, ప్లీజ్ సార్, మీరు ఓవర్ ద టాప్ మూవీస్ తీసింది చాలు, ఇంకా ప్లీజ్ మళ్ళీ ఒక భద్రా లాంటి మంచి మూవీ తీయండి, లేకపోతే సింహ, సరైనోడు లాంటి మూవీస్ అయినా తీయండి, అంతేగాని మరీ ఎంత అన్రియలిస్టిక్గా ఉండే మూవీస్ తీయకండి. మీలో ఒక మంచి సెన్సిబుల్ డైరెక్టర్ కూడా ఉన్నాడని మర్చిపోకండి. ఇంకా విషయానికి వస్తే ఈ మూవీ ఏ జోనర్ అనేది చెప్పడం కష్టం. యాక్షన్ మూవీ అనాలో, ఫ్యామిలీ డ్రామా మూవీ అనాలో, సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఉన్న ఫ్యాంటసీ మూవీ అనాలో ఏమీ అర్థం కాలేదు నాకు. అన్ని జోనర్స్ని కలిపి మిక్సీలో వేసి ఒక కిచిడీ చేసి సినిమా వచ్చిన వాళ్ళకి వడ్డించారు బోయపాటి గారు. ప్రాబ్లం ఏమిటి అంటే అందులో ఏ జోనర్కి కూడా న్యాయం చేయలేదు. అండ్ యాజ్ ఎ మూవీగా కూడా అఖండ 2 నన్ను అసలు ఇంప్రెస్ చేయలేకపోయింది. ఈ మూవీలో నాకు కనిపించిన ఒకే ఒక పాజిటివ్ అంటే బాలకృష్ణ గారి డైలాగ్స్. అవి అయితే మాత్రం నాకు బాగా వర్కౌట్ అయినాయి. ఈ సినిమాలో నెగిటివ్స్ గురించి చెప్పాలి అంటే ఈ వీడియో సరిపోదు నాకు. బట్ క్లుప్తంగా చెప్పాలి అంటే అసలు స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఎడిటింగ్ కానీ, మ్యూజిక్ కానీ, విజువల్ ఎఫెక్ట్స్ కానీ ఏవీ వర్కౌట్ అవ్వలేదు నాకు. ముఖ్యంగా ఈ సినిమాలో ఫైట్స్ చాలా ఓవర్ ద టాప్ అనిపించాయి. ప్లీజ్ రామ్ లక్ష్మణ్ గారు, ఇంకోసారి ఇలాంటి కొరియోగ్రఫీ చేయకండి ఫైట్స్కి. అఖండ మూవీ ఫస్ట్ పార్ట్ అంత హిట్ అవడానికి మెయిన్ కారణం తమన్ గారి మ్యూజిక్. బట్ సెకండ్ పార్ట్లో తమన్ గారి మ్యూజిక్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు నాకు. సాంగ్స్ కూడా సోసోగానే అనిపించాయి నాకు. ఈ మూవీ చూస్తున్నంతసేపు స్క్రీన్ మీద చాలామంది యాక్టర్స్ కనిపిస్తారు, కానీ ఒక్కరి పెర్ఫార్మెన్సెస్ కూడా నోటెడ్ అవ్వదు మనకి. ఎందుకంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ చాలా ఓవర్ రేటెడ్గా అనిపించింది. ఒక్కరిది కూడా న్యాచురల్గా అనిలేదు. మరీ ముఖ్యంగా ఆది పెనిశెట్టి గారిది. ఎంత మంచి యాక్టర్ నుంచి ఇలాంటి పెర్ఫార్మెన్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఆయన అరిచి చెప్పే డైలాగ్స్ వింటుంటే నాకు, సార్ ఏంటి సార్, కొంచెం నెమ్మదిగా కూడా చెప్పచ్చు మీరు అని అనిపించింది. ఇంకా ఆయన మేకప్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అంత వరస్ట్గా ఉంది ఆయన మేకప్. సంయుక్త మీనన్కి ఈ మూవీలో పెద్దగా స్కోప్ లేదు, ఉన్నంత వరకు అందంగా కనిపించింది. బాలకృష్ణ గారిని ఇలాంటి రోజుల్లో మనం చాలాసార్లు చూసాం. ఆయన కంఫర్ట్ జోన్ ఇది. అఖండగా ఆయన పర్ఫార్మెన్స్ సూపర్. బట్ యంగ్ బాలయ్యగా మాత్రం ఆయన మేకప్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, ఆయనకి పడిన సీన్స్ కానీ అసలు వర్కౌట్ అవ్వలేదు నాకు. యాక్టింగ్ కూడా చాలా ఆర్టిఫిషియల్గా అనిపించింది ఆయన యంగ్ రోల్లో. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ మా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఈ మూవీని ఆల్రెడీ చూసి ఉంటే ఈ మూవీ మీద మీ ఒపీనియన్ని కామెంట్స్లో నాతో పంచుకోండి. అండ్ మన సినిమా వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.